సెంటిమెంట్ తో కూడిన అంశాల్లో నేతల మాట ఒక్క శాతం అటు ఇటు అయిన పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఇందుకు నిదర్శనం ఇటీవల పవన్ కళ్యాణ్ తెలంగాణ విభజన మీద చేసిన హాట్ కామెంట్స్. ఆయన చేసిన వ్యాఖ్యలు రోజు రోజుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపుతున్నాయి. అసలు పవన్ కళ్యాణ్ రెండు రాష్ట్రాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఏం మాట్లాడారు, అందుకు సంబంధించిన కారణం ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనమే. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు ముండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. సో నాకు నిజంగా చాలా బాగా, ఎందుకంటే నాకు దీనికి తగిలినంత దృష్టి నరుడి దృష్టికి నలరాయన పగిలిపోద్దంటారు. అలాంటిది కోనసీమ పచ్చదనం ఎంతమంది కళ్ళలో పడి వాళ్ళందరూ దృష్టి తగిలి ఈరోజు ముండేలతో కొబ్బరి చెట్లు ఉన్నాయంటే దీనికి ఇంకా మనం కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది, దీన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్ నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడ దెబ్బతిన్న కొబ్బరి తోటలను పరిశీలించారు. అనంతరం రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా గోదావరి జిల్లాలు అన్నపూర్ణగా పేరుందాయని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోవడానికి కారణం కూడా ఈ పచ్చదనమేనని అన్నారు. కోనసీమ ఎప్పుడు పచ్చగా ఉంటుందని తెలంగాణ లీడర్లంటా అంటారని, ఇప్పుడు కోనసీమ కొబ్బరి చెట్లకు దిష్టి తగిలిందని మొండేలుగా మిగిలిపోయాయని అన్నారు. దీంతో ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు రేపాయి. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు మండిపడుతున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, వాగిడి శ్రీహరి, కొమిటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు చామల కిరణ్ కుమార్ రెడ్డి, బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్ వంటి నేతలు పవన్ కళ్యాణ్ మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే తెలంగాణలో పవన్ కళ్యాణ్ సినిమాలు ఆడవు, రిలీజ్ కావు అంటూ తేల్చి చెప్పారు. మరోపక్క వైసీపీ నేతలు కూడా ఈ విషయం మీద స్పందించారు. పరిపాలన చేతగాక ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా మాట్లాడారా లేక మాంత్రికుడిగా మాట్లాడారా అంటూ ఎద్దేవా చేశారు. డిప్యూటీ సీఎం గా శాస్త్రవేత్తలను పిలిపించి కొబ్బరి చెట్లకు వచ్చిన వ్యాధిపై అధ్యయనం చేయించాలి, కానీ ఇలాంటి మాటలు మాట్లాడతారా అంటూ విమర్శించారు. అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు రాజకీయంగా దుమారం రేపడంతో జనసేన పార్టీ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఈ మేరకు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను వక్రీకరించవద్దని కోరింది. రెండు తెలుగు రాష్ట్రాల మధ్యన మంచి వాతావరణం ఉన్న పరిస్థితులలో ఆ మాటలను ఇలా వక్రీకరించవద్దని కోరింది. ఇదండి అసలు సంగతి. మరి ఈ మొత్తం వ్యవహారంపై మీరేమంటారో కామెంట్స్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఏం చేయాలో తెలుసు కదా, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ రీల్ ని షేర్ చేయండి.